నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ నేను దుర్గా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో దీనికి సంబంధించిన వేడుకలను అయితే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ హాజరయ్యారు, జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన చాలాసేపు ప్రసంగించారు. ఆ ప్రసంగంలో తెలంగాణకు సంబంధించి కావచ్చు, అంటే ఫ్యూచర్ లో తెలంగాణలో తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటాం లేదా ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న దానిపై అయితే ఆయన సుదీర్ఘ ప్రసంగం ఇచ్చారు. వీటిలో కొన్ని ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఫ్యూచర్ సిటీని తీసుకొస్తున్నాము. ఖచ్చితంగా అది ఒకసారి ఏర్పాటైన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ చాలా అత్యున్నత స్థానానికి ఎదుగుతుందని కూడా ఆయన కాస్త ధీమాగానే చెప్పారు. అదేవిధంగా విద్య గురించి, అలాగే విద్యా రంగంలో ఎటువంటి మార్పులు తీసుకుపోతున్నామని కానీ, లేదా వైద్య రంగంలో మౌలిక సదుపాయాల గురించి, అలాగే మూసీకి సంబంధించిన మూసీని పునరుజ్జీవనం చేయడం ఎలాగా అనే దాని గురించి కూడా చాలా విషయాల గురించి ఆయన మాట్లాడారు. సో అసలు ఈరోజు ముఖ్యంగా తెలంగాణని ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అసలు నిజంగా తెలంగాణని రాబోయే రోజుల్లో ఎలా ముందుకు తీసుకెళ్తారు అనే విషయాలపై చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి లింగం యాదవ్ గారు, అలాగే జనసేన నాయకులు సంపత్ నాయక్ గారు, అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మల రామూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు ప్రైమ్ 9. నమస్తే అండి. ముందుగా అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. సో అదనమాట, అంటే ఈరోజు లింగం యాదవ్ గారు ముఖ్యంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటే ముఖ్యంగా తెలంగాణ రాబోయే రోజుల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటున్నామనే కొన్ని ప్రణాళికలకు సంబంధించిన విషయాలు అయితే వెల్లడించారు. సో ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ అన్నారు. అంటే ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తాము, ఖచ్చితంగా ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఖచ్చితంగా తీసుకొస్తాము అని ఆయన కాస్త ధీమాగా చెప్పారు. అసలు ఏంటి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ప్లాన్ ఏంటి సార్? అంటే ఎప్పుడు అమలు కాబోతుంది అది? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా మీకు ప్రైమ్ 9 ప్రేక్షకులకు, అదే విధంగా పెద్దలు, కో ప్యానలిస్టులకు, అదే విధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. ఆనాడు తల్లి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ 6 దశాబ్దాల తెలంగాణ కళల్ని నిజం చేస్తూ ఆనాడు తెలంగాణ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం ఇవాళ తెలంగాణ ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా, భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం ఇవాళ తెలంగాణలో సెక్రటరీ నుంచి పరిపాలన జరుగుతూ ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇవాళ తెలంగాణ ముందుకెళ్తుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం సంవత్సరన్నర కాలంలోనే ఎవరు చేయనటువంటి ఈ కార్యక్రమాలని ఇవాళ ప్రజాప్రభుత్వం ఇవాళ ముందుకు తీసుకుపోతుంది. ఇవాళ మీరు చూస్తే రైతులకైతేనేమి దేశ చరిత్రలోనే ఒకేసారి 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి, అదే విధంగా సన్న ఓట్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం, అంటే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలోనే రైతు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ ప్రజాప్రభుత్వం పనిచేసింది. అదే విధంగా మహిళలకు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఇవాళ 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు. అదే విధంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలను, అంటే 10 సంవత్సరాలుగా తెలంగాణని పరిపాలించినటువంటి గత పాలకులు ఇవాళ ఆనాడు యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఏ విధంగా మోసం చేసిరో మనం చూసాం. ఇవాళ ప్రజాప్రభుత్వం సంవత్సర కాలంలోనే 60,000 ఉద్యోగాలు, అదే విధంగా ఇవాళ పెట్టుబడులు, అంటే దాదాపు సంవత్సరాల కాలంలోనే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలోనే ఇవాళ దాదాపు 2 లక్షల కోట్లకు పైగా ఇవాళ పెట్టుబడులు ఇవాళ తెలంగాణకు రావడం జరిగింది. ఒకవైపు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ముందుకు తీసుకెళ్తూ భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలకు మోడల్ ఉండాలనేది ఇవాళ ఒక ఫ్యూచర్ సిటీ. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ మీద బర్డెన్ ఎక్కువైతుంది. ఇవాళ మనం చూస్తున్నాం ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో ఏ విధంగా ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా హైదరాబాద్ భవిష్యత్తులో అట్లా ఇబ్బంది పడకుండా ఇవాళ ఒక ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే విధంగా మూసీ సుందరీకరణ కూడా, ఎందుకంటే ఇవాళ వరదలు వస్తే ఏ విధంగా ఇవాళ మనం జరుగుతుందో, హైదరాబాద్ అతలాకుతలం అవుతుందో మనం చూస్తున్నాం. అదే విధంగా మూసీ నది
ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చాలా వరకు వివిధ వ్యాధులతోటి వాళ్ళ బాధపడుతున్నారు. అక్కడ వాళ్ళకు కూడా మంచి విద్య, వైద్యం, ఆరోగ్యం అందించాలి. మరి అక్కడ ఉన్న మూసి రీజనరేషన్ లాంటి ప్రాజెక్టులు, మెట్రో విస్తరణ లాంటి ప్రాజెక్టులు, అదే విధంగా ఇవాళ ఎడ్యుకేషన్ కు 10 సంవత్సరాలుగా తెలంగాణ ఎడ్యుకేషన్ దాదాపు 30 సంవత్సరాలు వెనుక పోయింది. ఎడ్యుకేషన్ నిర్లక్ష్యం చేయబడింది కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో. ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం విద్యకు, ఎందుకంటే ఇవాళ మానవ వనరులు అభివృద్ధి చెందుతూనే ఆ దేశం గాని రాష్ట్రం గాని ఇవాళ అభివృద్ధి చెందుతుంది. అందుకే మనకు ఎగ్జాంపుల్ ఇవాళ యూరోప్ లాంటి కంట్రీలు విద్య మీద ఎక్కువ బడ్జెట్ పెంచుతారు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం కూడా విద్యకు బడ్జెట్ గతంలో కంటే ఎక్కువగా పెంచడం జరిగింది. అదే విధంగా ఇవాళ కాస్మెటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి. ఎందుకంటే ఇవాళ విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు కాబట్టి వాళ్ళకు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని, అంటే ఇవాళ సర్వతోముఖ అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి చెందుతూనే, సబ్బండ వర్గాలు అభివృద్ధి చెందుతూనే తెలంగాణ అభివృద్ధి చెందినట్టు. అందుకే ఇవాళ 30 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీ కేటగిరీషన్ అయితేనేమి, ఇవాళ క్యాస్ట్ సెన్సెస్ స్వాతంత్రానంతరం మొదటిసారిగా ఒక చారిత్రాత్మక నిర్ణయం ఇవాళ క్యాస్ట్ సెన్సెస్, అది కూడా ఒక సైంటిఫిక్ గా ఇవాళ తెలంగాణ క్యాస్ట్ సెన్సెస్ చేయడం. అంటే ఇవాళ అన్ని వర్గాలకు ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మంత్రి మండలి ఇవాళ అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలని, ఇవాళ అన్ని వర్గాలకు న్యాయం చేసుకుంటూ దేశంలోనే ఇవాళ రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శంగా రాష్ట్రంగా నిలవబోతుంది. ఇవాళ నేను కూడా మీ ద్వారా మరొకసారి ప్రతిపక్షాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా ఈ ప్రభుత్వంతో కలిసి రండి, మీరు కూడా భాగస్వాములు కండి, సలహాలు సూచనలు ఇవ్వండి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. నేను పూర్తిగా క్రిటిసిజం చేయొద్దు అనట్లేదు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మనందరి లక్ష్యం తెలంగాణ అభివృద్ధి చెందాలి. తెలంగాణ అంటే ఒక దేశానికి ఒక మోడల్ రాష్ట్రంగా నిలవడం కోసం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం, మంత్రి మండలి నిరంతరం ఇవాళ శ్రమించుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ఇవాళ ఆ విధంగా తొందరలోనే జరుగుతుందని కూడా ఆశిస్తూ ఇవాళ మరొకసారి అందరి కూడా తెలంగాణ మీ టీవీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా, తెలంగాణ ప్రజలందరికీ మరొకసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. ఎస్ థ్యాంక్ యూ అండి. సో బొమ్మ రామూర్తి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఏదైతే లింగం యాదవ్ గారు చెప్పారు, అంటే ప్రజాపాలనలో తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తోంది, ఇంకా కూడా అంటే చాలా అనుకున్న లక్ష్యాలు మేము సాధిస్తామని చెప్తున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఆయన 20-30 ఏళ్లు వెనక్కి వెళ్ళింది తెలంగాణ అని కూడా ఆయన చెప్పడం చూసాము. అలాగే మీరు ఎటువంటి సూచనలు అయినా ఇస్తే కూడా ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు. మరి అసలు వీటన్నిటి గురించి మీరు ఏమంటారు? ఈ వ్యాఖ్యలపై మీరు ఏకీభవిస్తారా? సరే, అందరికి మా లింగం యాదవ్ గారికి ముఖ్యంగా మిత్రుడు, నాకు మంచి మిత్రుడు, మీ అందరికీ కూడా, నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు అందరికి కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకు, తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ, అలాగే భారతదేశంలో గాని ప్రపంచంలో గాని ఎక్కడున్న వారందరికీ కూడా ప్రైమ్ న్యూస్ సందర్భంగా ద్వారా వారందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మిత్రులు మాట్లాడుతుంటే, ఇవాళైనా తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు, తెలంగాణకు ఒక గొప్ప శుభదాయకమైన రోజు ఇది. తెలంగాణ ప్రజలకు చాలా మంచి రోజు. ఈ రోజైనా ముఖ్యమంత్రి గారు గాని, వాళ్ళ అనన్యులు గాని, వాళ్ళ నాయకులు గాని కొద్దిగా అబద్ధాలు మాట్లాడకుండా మచ్చిగా మాట్లాడతారేమో అనుకున్నాం, గాని నవ్విపోదురుగాక నాకేం సిగ్గు అన్నట్టు అన్ని పచ్చి అబద్ధాల పునాదుల మీదనే ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆ విధంగా ముందుకు పోతున్నాడు. ఇప్పటికే చాలా విషయాలు చెప్పాడు మిత్రుడు. 50,000 ఉద్యోగాలు ఇచ్చినారు, మరి నోటిఫికేషన్లు ఎప్పుడు వేసినారో, ఎగ్జామ్లు ఎప్పుడు పెట్టినారో మరి ఆ మిత్రుడు చెప్పాలా, ఆ గుండె మీద చేసుకొని మాట్లాడాలా. మరి తెలంగాణ రాష్ట్రంలో పంటల దిగుబడి పెరిగింది అంటున్నారు. పంటల దిగుబడి ఎట్లా పెరిగింది, వీళ్ళు ఎన్ని కాలువలు తీసారు, ఎన్ని ప్రాజెక్టులు కట్టారు, ఎన్ని సంస్థలకు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, అవైనా చెప్పాలి. ఇవన్నీ ఏది చేయకుండా మరి తెలంగాణ ఎట్లా అభివృద్ధి అవుతుంది? తెలంగాణకు ఈ 18 నెలల్లో ఒక కొత్తగా తెచ్చిన కంపెనీ ఏమైనా ఉందా? కొత్తగా ఒక కాలువన తవ్వినరా? కొత్తగా ఒక ప్రాజెక్ట్ అన్న కట్టినరా? కొత్తగా ఏమైనా ఇచ్చారా? ఏమనంటే రుణమాఫీ మొత్తం చేసినంటారు. 30% ప్రజలకు చేయకుండా రైతులకు 50% చేసి మేము చేసినామని డబ్బాలు కొట్టుకుంటున్నారు. రుణమాఫీ చేయలే, రైతు బంధు ఇస్తా అన్నారు, ఇవ్వలే. ఏ ఒక్కటైనా ఈ 18 నెలల కాలంలో నిజాయితీగా నిక్కచ్చిగా ఈ రోజైనా మేము చేయలేకపోయినాం, మమ్మల్ని క్షమించండి, ఇకనైనా చేస్తాం, ఈ 3 సంవత్సరాలలో మేమన్నా ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తామని చెప్తారేమో అని అనుకున్నాం.
ప్రజలు కూడా అట్లా ఊహించారు. అది కాకుండా మళ్ళీ అదే ఆ పాడిందే పాడరా పాసుపల్ల దాసరు అన్నట్టు అవే మాటలు మాట్లాడుతూ ప్రజల్ని ఇంకా ఇబ్బంది పెట్టాలని ఈ యొక్క దుర్మార్గమైన పాలన కొనసాగుతుంది. ప్రజలకు అర్థమైపోయింది ఏందండి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు రోజు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి 32 పార్టీలను ఒప్పించి సాగు నోట్లో దాకా పోయి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తెచ్చాడు. ఇది సత్యము. దీన్ని కూడా ఒప్పుకోలేని ఒక దుర్మార్గుడు ఈ రోజు మన ముఖ్యమంత్రి కావడం ఇక దురదృష్టకరం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన మాటల తీరు మర్చుకోవాలి. మన రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. మన రాష్ట్రం ధనిక రాష్ట్రమే. మీలాంటి దౌర్భాగ్యులు వస్తే అది ఏం లేని రాష్ట్రం అవుతుంది. ఇప్పటికైనా నా రాష్ట్రాన్ని కించపరిచే విధంగా, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్, నా తెలంగాణ ఎయిడ్స్ పేషెంట్, నా తెలంగాణ దివాలా తీసింది, నా తెలంగాణలో అంతా ఆగమైపోయారు, మా తెలంగాణ ప్రజల్ని తెలంగాణ నాయకుల్ని ఎవరు నమ్మడం లేదని తెలంగాణ ఔనిత్యాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇంకా కించపరచకండి అని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పారు లింగం యాదవ్ గారు, అంటే మేము ప్రతిపక్షాలు అంటే తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతిపక్షాలు అంటే మీరు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా ఏమైనా సలహాలు సూచనలు ఇస్తే మేము తీసుకుంటాము, మాతో కలిసి పని చేయండి అని ఆయన ఇప్పుడే చెప్పారు కదా. మరి మీరు సూచనలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు? ప్రాజెక్టు నడుస్తున్నది, దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. పెట్టమని ప్రతిపక్షం ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టమనండి, అసెంబ్లీని మీటింగ్ పెట్టమనండి. లేదా మీరు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే మీరు చంద్రబాబు గారితో ఒప్పందాలు ఇక్కడున్న నీళ్ళని తరలించుకొని పోతుంటే కృష్ణానది నీళ్లు కానీ అదే గోదావరి మీద కట్టే ప్రాజెక్టుల మీద కానీ ఎట్లయితే మీరు అప్పచెప్తున్నారో ఇప్పటికైనా వాటిని అడ్డుకట్టేయండి. తెలంగాణ ప్రయోజనాలను కాపాడండి. తెలంగాణ రాష్ట్రానికి మీకు గౌరవంగా ఒక మంచి పదవి వచ్చింది. తెలంగాణ ప్రజలను ఇప్పటికైనా మీరు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఈ 18 నెలలుగా ఒక్క వర్గమైన, నేను మన మన మిత్రుడిని అడుగుతున్నాను, ఒక్క వర్గమైన ప్రశాంతంగా ఇగో హ్యాపీగా ఉన్నాం. మహిళలు ఉన్నారా, రైతులు ఉన్నారా, విద్యార్థులు ఉన్నారా, ఉద్యోగులు ఉన్నారా, వ్యాపారవేత్తలు ఉన్నారా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు హ్యాపీగా ఉన్నారా? ఎవరు హ్యాపీగా ఉన్నారు? ఉద్యమకారులకు ఏమో చేస్తా అన్నారు, ఇంతవరకు ఏం చేయలేదు. లేదా ఎస్సీలకు సంబంధించిన దళిత బంధు పెంచుతామన్నారు, అది ఇంతవరకు లేదు. మహిళలకు ఇస్తా అన్నారు 2500 రూపాయలు, ఇంతవరకు లేదు. పెన్షన్లు పెంచుతా అన్నారు, ఇంతవరకు లేదు. ఏ ఒక్కటి కూడా చెయ్యకుండా ఇంకా ఊకదంపుడు, ఇంకా అబద్ధాల పునాద మీదే నడిపించాలా, ఇంకా కొనసాగించాలి. ఇలాగే ఇప్పటిదాకా దేవుళ్ళ మీద ఓట్లు అయిపోయినాయి, ప్రజల మీద ఓట్లు అయిపోయినాయి, అందరి మీద నోట్ల మీద రాశారు, బాండ్ల మీద రాసి ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారే రావాలి. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. ఇదేదో నేను ఉద్యమకారుడిగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నేను చెప్పడం లేదు, ప్రజలు చెప్తున్నారు. మీరు బయటికి వస్తే తెలుస్తుంది. అందుకే స్థానిక ఎన్నికలు పెట్టకుండా భయపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇంతవరకు కూడా ఆ ఎన్నికల్లో కూడా పోవడం లేదు. కాబట్టి ఈ రోజైనా, అందుకే నేను మార్నింగ్ నిన్ననే ఒక వీడియో పంపాను. అయ్యా, నా తెలంగాణ రాష్ట్రం గొప్పగా ఎదిగిన రాష్ట్రం, ఎదుగుతున్న రాష్ట్రం. దీన్ని క్యాన్సర్ పేషెంట్ గా లేదా ఎయిడ్స్ పేషెంట్ గా మాట్లాడకండి, మా ఆత్మగౌరవాన్ని కించపరచకండి అని మీరు క్షమాపణ చెప్పాలని పొద్దున్నే నేను వీడియో పెట్టాను మార్నింగే. అన్ని గ్రూపులలో గానీ అన్ని సోషల్ మీడియాలో గానీ పంపించా. ఏంది, మేము ఉద్యమకారులం, మేము ఆకలితోటైనా భరిస్తాము, ఆకలితోటైనా చస్తాం, కానీ ఆత్మగౌరవాన్ని కించపరిస్తే మాత్రం ఊరుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సీఎం మీరు జీవితంలో ఉద్యమకారుడు అనే మాట మీకు రాదు. మీరు ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎక్కువ పెట్టిన వాళ్ళు, ఉద్యమకారుల మీదకి మీరు పౌరుషంగా మా మీద దాడులు చేయించిన వాళ్ళు. కాబట్టి మీరు ఎట్లా ఉద్యమకారులు కారు. మళ్ళీ మాట్లాడదాం రామూర్తి గారు, మళ్ళీ మాట్లాడదాం సార్. మనతో పాటు ఇప్పుడు జనసేన నాయకులు సంపత్ నాయక్ గారు ఉన్నారు. సంపత్ నాయక్ గారు నమస్తే సార్. చూడండి, అంటే మీరు ఇప్పుడు వింటున్నారు కదా, అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రసంగం విన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారు. సో ఈ సందర్భంగా నిజంగా తెలంగాణ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటారు? నిజంగానే అన్ని అమలు అవుతున్నాయా? గతంలో వెనకబడిందని కాంగ్రెస్ అంటోంది, అలాగే బీఆర్ఎస్ ఏమో ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, ఇంకా ఈ తెలంగాణని అంటే వెనక్కి తీసుకెళ్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. మీరేమంటారు సార్? ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి?
దుర్గా గారు మీకు గాని, దాని తర్వాత ప్యానెల్లో ఉన్న వాళ్ళకి గాని, ఈ లైవ్ ద్వారా చూస్తున్న తెలంగాణ యావత్ ప్రజానికానికి గాని, లేకపోతే తెలుగు రాష్ట్రాలు ఎక్కడ తెలుగు బిడ్డ గాని తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు. ఒక ఓయు బిడ్డగా, ఒక తెలంగాణ బిడ్డగా, లేకపోతే కొన్ని వందల కేసులు వేసుకొని ఒక 15 సంవత్సరాల మా జీవితాల పునాదుల పైన కొన్ని వేల బలిదానాలతోని తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమకారునిగా మరి ఒకసారి తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. Yes. ఇంతకు ముందు ప్యానెల్లో ఉన్న మిత్రులు, ఎందుకంటే గతంలో లెక్క నేను హడావిడిగా కాకుండా కొంచెం ప్రశాంతంగా మాట్లాడుకున్నాం. ఎందుకంటే యాదవ్ గారు కావచ్చు, లేకపోతే బిఆర్ఎస్ అన్న నాయకులు గారు కావచ్చు. ఎందుకంటే ముఖ్యంగా దుర్గా గారు మీ ఛానల్ ద్వారా నేను ఇవాళ యావత్ తెలుగు ప్రేక్షకులకు కావచ్చు, తెలంగాణ ప్రేక్షకులకు, ఇవాళ కాంగ్రెస్ వల్లనో లేకపోతే బిఆర్ఎస్ పార్టీ వల్లనో ఇవాళ తెలంగాణ అనేది రాలేదు. తెలంగాణ ఉద్యమం కేవలం ఇది విద్యార్థుల ఉద్యమం, కేవలం ఇది విద్యార్థుల విజయం, కేవలం విద్యార్థుల తల్లిదండ్రుల విజయం, కేవలం తెలంగాణ సబ్బండ వర్గాల ఉద్యోగుల, కార్మిక, కర్షక, అదే విధంగా ఆడబిడ్డలు, లేకపోతే 4 ఏళ్ల బిడ్డ నుంచి 60 ఏళ్ల పండు ముసలి వరకు విద్యార్థులు చేసిన ఉద్యమ ఫలితమే ఇది. ఇవాళ తెలంగాణ సాధించుకున్నాం. కాబట్టి ముఖ్యంగా ఈ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెడుతూనే తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఇవాళ కాంగ్రెస్ గురించి యాదవ్ మిత్రుడు గొప్పగా చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కూడా ఉద్యమకారులకు సంబంధించుకున్న చాలా గొప్పగా చెప్తున్నారు. కానీ నేను ఒక ఉస్మానియా బిడ్డగా, లేకపోతే నేను ఒక జనసేన విద్యార్థి విభాగ అధ్యక్షుడిగా నేను లింగం గారికి కొన్ని తను మాట్లాడిండు కాబట్టి, ఇక ఉద్యోగాల గురించి మాట్లాడిండ్రు, దాని తర్వాత 4th సిటీ గురించి మాట్లాడిండ్రు, దాని తర్వాత ప్రపంచం మొత్తం ఇవాళ వెలుగొందిపోతుందని మాట్లాడిండ్రు. దుర్గా గారు, మీరు మాట్లాడే ముందు మీరు ఎందుకంటే గౌరవ సీఎం మన రేవంత్ అన్న గారిది ఏది ఇవాళ ఆవిర్భావ సంబంధించింది వాయిస్ మీరు చూసారా? దానికి సంబంధించి చూసారు, కానీ నేను చూడలేదండి. నేను చూడదలుచుకోలేను. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏ విధంగా మాట్లాడారో, గౌరవ ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో, ఇప్పుడు తను ఒక ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోతున్నాడు. ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి మళ్ళా ఉద్యమం లెక్కనే ఇంకా నేను ప్రతిపక్షంలో ఉన్నా కావచ్చు అనేది మాట్లాడుతున్నాడు తప్పిస్తే, కానీ ఇక తన సభలు చూడడం మేము మర్చిపోయాము. ఎందుకంటే నేను ఎప్పుడు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం పైన నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఏ లైవ్ డిబేట్ లో నేను మాట్లాడలేదు, కానీ ఇవాళ నేను మాట్లాడాలి. ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు గారు కావచ్చు, లేకపోతే మన మన మోడీ లాంటి వాళ్ళు గారు కావచ్చు ఈ దేశానికి, లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కావచ్చు ఈ రాష్ట్రానికి కావాలనుకున్నాం. కానీ ఇవాళ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు అణచబడ్డారు, ఉద్యోగస్తులు అణచబడ్డారు, అదే విధంగా ప్రతి ఒక్కరు అణచబడ్డారని చెప్పి ఒక కొత్తగా ప్రజలు ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని లక్కీ సీఎం అంటారు. ఎందుకంటే లక్కీగా వచ్చారు కాబట్టి ఇవాళ. ఎందుకంటే తను దగ్గర 1.5 సంవత్సరాలు అయినా కానీ 1.5 సంవత్సరాలు వచ్చుడుతోనే ప్రగతి భవన్ ని మొత్తం కూల్చివేశామని చెప్పేసి, ప్రగతి భవన్ మొత్తం అంటే దాని కంచెలు మొత్తం కూల్చివేశామని చెప్పేసి ప్రగతి భవన్ మొత్తం కంచెలు మొత్తం తెంపేశాం. గత నాయకుడేమో కేసీఆర్ గారు దాని కోట గడిల లెక్క చేసుకొని పరిపాలిస్తాడు. ఎందుకంటే సామాజిక వర్గాలు అనుకుంటా, లేకపోతే ప్రతి ఒక్కరికి సమాన హక్కులు అనుకుంటా వచ్చిన కేసీఆర్ గారు ప్రగతి గోడ లెక్కేమో దాన్ని ఏంది మొత్తం ముళ్ళ కంచెలు వేసుకొని తను పరిపాలించిండు. దాని తర్వాత 10 సంవత్సరాల తర్వాత వచ్చిన నాయకుడు లక్కీ సీఎం గారు మా గౌరవ రేవంత్ అన్న, తను ఇవాళ 1.5 సంవత్సరాలు అయింది. దాన్ని వచ్చుడుతోనే మొత్తం నేను కంచెలిగా మొత్తం పగలగొట్టిన. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు మొత్తం దర్జాగా రావచ్చు అనుకున్నట్టుగానే గౌరవ డిప్యూటీ సీఎం గారికి అక్కడికి ఎవరైతే బట్టి విక్రమ్ అన్న గారికి అక్కడ ఇచ్చిండ్రు, అంతా బాగానే ఉన్నాయి. కానీ అక్కడి నుంచి ప్రజలకు సంబంధించిన వాళ్ళకి ఏమైనా బాధలు ఉంటే అక్కడి నుంచి వాటిని ఏంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని ఏమంటారు మేడం, నేను మర్చిపోయినా, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అక్కడి నుంచి ప్రగతి భవన్ నుంచి నడిపిస్తా అని చెప్పారు.
మరి ఇప్పటిదాకా లక్షల అప్లికేషన్ తీసుకున్నారు, ఆ లక్షల అప్లికేషన్ ఎక్కడికి పోయినాయి అని అడుగుతున్నాను. ఓకే. ముఖ్యంగా నేను విద్యార్థుల గురించి మాట్లాడదలుచుకున్నాను. 60,000 ఉద్యోగాలు అన్నారండి. ఎక్కడండి 60,000 ఉద్యోగాలు ఇచ్చింది? ఏమైనా ఉంటే యాదవ్ గారిని ప్రూఫ్ చూపిమని చెప్పండి. గత ప్రభుత్వంలో ఉన్నది 10 ఏళ్లలో వాళ్ళు వేయలేకపోయినరు. గత 10 ఏళ్లలో వాళ్ళు వేసిన ఏదైతే గ్రూప్ 1 గత ఏళ్లలో వాళ్ళు వేసిన గ్రూప్ 1 1కి 2 సార్లు వాళ్ళు రాపిచ్చిండ్రు. గ్రూప్ 2 కావచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ విద్యార్థులు కావచ్చు, వాళ్ళది అయిపోయింది. వాళ్ళ టర్మ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏమైనా ఉద్యోగాలు ఇస్తారేమో అనుకుంటే వీళ్ళు ఇవ్వకపోను. ఇవాళ యాదవ్ గారు మంచి మా సామాజిక వర్గానికి చెందిన బిడ్డ, ఒక బీసీ బిడ్డ కాబట్టి నేను అడుగుతున్నాను. ఇవాళ GO 29 గ్రూప్ 1 విషయంలో అది ఎంత గొడ్డలి పెట్టో మనందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ఏం చేస్తున్నాడు? పోనీ ఇక లగచర్ల విషయానికి వద్దాం. నేను ఒక గిరిజన బిడ్డగా, నేను ఒక లంబాడి సామాజిక వర్గం బిడ్డగా, ఈ రాష్ట్రంలో ఒక 50 లక్షల మంది ఉన్న బిడ్డగా నేను అడగదలుచుకున్నాను. ఇవాళ నువ్వు గత ప్రభుత్వంలో ఉన్నది కూడా కేసీఆర్ గారు కూడా ఈ పేదల భూములనే లాక్కున్నాడు తప్పిస్తే గానీ ఎక్కడ కరీంనగర్ లో పేదల భూమినే లాక్కున్నాడు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చేసి ఇవాళ కొడంగల్ చుట్టుపక్కల ఉన్న లంబాడి బిడ్డల భూములను కావచ్చు, లేకపోతే ఖమ్మం బిడ్డల భూములను కావచ్చు, లగచర్ల విషయంలో వాళ్ళ ఒక నక్సలైట్ లెక్కనో లేకపోతే తీవ్రవాదులు లెక్కనో వాళ్ళ చేతులకు బేడీలేసి మరి ఇలా తీసుకెళ్లిన సందర్భం ఉంది. ఇవాళ ఉద్యోగస్తులు కావచ్చు, లేదు మేడం ఇలా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇవాళ వీళ్ళు అన్న పథకాలు కావచ్చు కానీ ఇవాళ యాదవ్ గారు నిజంగా చెప్తున్నా ఒక 3 ఏళ్ల తర్వాత కాదు స్థానిక ఎన్నికలకు నవ్వుతున్నాడు. వాళ్ళకి అర్థమైపోయింది స్థానిక ఎన్నికలు భయపడే, లేకపోతే ఇక నేను మొత్తం చెప్పదలుచుకోలేను కానీ భయపడి రావట్లేదు, ఎలక్షన్స్ కోసం ప్రయత్నం చేయట్లేదంటారా దుర్గా గారు? అదే ఇప్పుడు ఎలక్షన్స్ కి భయపడి స్థానిక ఎన్నికలు జరిపించట్లేదంటారా? ఇందాక బీఆర్ఎస్ నాయకులు కూడా అదే అన్నారు, ఆయన మీరు కూడా అదే అంటున్నారా? నేను దుర్గా గారు, నేను ప్రజలకు వెళ్ళమని చెప్పండి. ఎందుకంటే క్యాంపస్ అంటేనే బీజేపీ బిడ్డలు, అదే విధంగా కాంగ్రెస్ బిడ్డలు, అదే విధంగా టిఆర్ఎస్ వాళ్ళు, సిపిఎం అందరం అదొక మాది మినీ అసెంబ్లీ లెక్క ఉంటది. అది ప్రజలకు చూడడానికి ఈ అసెంబ్లీ లెక్క ఉంటది, ఇది మినీ అసెంబ్లీ లెక్క ఉంటది. ఇవాళ ప్రజలను ఇవాళ స్థానిక సంస్థలకు డేట్ ఎప్పుడు అయిపోయినాయి, ఇంకా ఎందుకు పెట్టడం లేదు? అడుగుదామండి. లింగం యాదవ్ గారు డెఫినెట్లీ అడుగుతున్నామండి. అంటే మీ తరపున లింగం యాదవ్ గారు, ఇప్పుడు మన డిబేట్ లో చాలా క్వశ్చన్స్ వచ్చాయి మీకు. అంటే ఉద్యోగాలు అన్నారు, అవేమయ్యాయి అంటున్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు కూడా మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, అన్ని చేస్తున్నామంటున్నారు, ఇంతవరకు ఏమీ చేయలేదు, మా మీద కామెంట్స్ చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు చెప్పడం విన్నాం. అలాగే ఇప్పుడు సంపత్ నాయక్ గారు కూడా అదే చెప్తున్నారు, ఉద్యోగాలు కావచ్చు, మా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ భూములు లాక్కున్నారంటూ కూడా ఆయన చెప్పడం చూసాము. మాకేమీ చేయట్లేదని ఆయన అనటం కూడా చూసాము. అలాగే విద్యార్థులు, ఓయూ విద్యార్థులు కూడా వాళ్ళకి సంబంధించి కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదా అంటున్నారు. ఇప్పుడు వేసారు క్వశ్చన్స్, స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు జరిపించట్లేదు, ఎందుకు చెప్పండి. అంటే వీటన్నిటి ప్రశ్నలకి సమాధానం ఏంటి? మీ దగ్గర ఉందా ఏమైనా? చెప్పండి లింగం యాదవ్ గారు. వాళ్ళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేసినటువంటి, ఇవాళ నేను ఉద్యోగాల గురించి చెప్పాలంటే సర్లే మిత్రుడు మాట్లాడింది కాబట్టి విద్యార్థుల గురించే మాట్లాడదాం. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దాదాపు 60,000 ఉద్యోగాలు ఈ ప్రజాప్రభుత్వం ఫిల్ చేసింది. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి బీఆర్ఎస్, సోకాల్ టిఆర్ఎస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందండి? ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ నే 3 సార్లు పేపర్ లీకేజ్ చేసినటువంటి చరిత్ర గత పాలకులది. ఇవాళ అదే విధంగా ఆనాడు ఇక్కడే ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, ఉద్యోగం రాలేదని. చేసుకుంటే ఏం చేసిరండి ఇదే బీఆర్ఎస్ నాయకులు? క్యారెక్టర్ అసాసిన్ చేసినటువంటి చరిత్ర గత పాలకులది. ఇవాళ ప్రజాప్రభుత్వం, ఇవాళ మేము గ్రూప్ 1 సక్సెస్ఫుల్ గా, గ్రూప్ 2 అదే విధంగా పోలీస్ కానిస్టేబుల్, మెగా డిఎస్సి, ఇవాళ ఒక్కొక్కటిగా ఉద్యోగాల కల్పన ఈ ప్రజాప్రభుత్వంలో యువతకందరూ కూడా కొలువులు వస్తున్న నమ్మకం, విశ్వాసం ఇవాళ తెలంగాణ యువతకు ఏర్పడ్డది. ఇవాళ అదే విధంగా రైతుల గురించి మాట్లాడుతున్నారు. మరి మీరు 10 ఏళ్లల్లా ఎంత రుణమాఫీ చేసిరండి? మీరు రైతు బంధు పేరు మీద ఎవరికి ఇచ్చిరండి? మల్లారెడ్డి లాంటి
ఓకే ఎస్ నేను అడుగుతాను సంపత్ నాయక్ గారు, నేను అడుగుతాను. వెయిట్ అండి. ఒక్క సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఓకే అండి, 1 by 1 అందరం మాట్లాడదాం. ఇలా అందరం మాట్లాడితే డిస్కషన్ అవ్వదు కదా. నోటిఫికేషన్లు ఎప్పుడు వేశారు? ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టారు? ఈ 50,000 ఉద్యోగాలు ఓకే వెయిట్ అండి, నేను అడుగుతాను. ఎవ్రీథింగ్ నేను అడుగుతాను సంపత్ నాయక్ గారు. వెయిట్. జీవో 29 పైన మాట్లాడండి. జీవో 29 పైన మాట్లాడండి. సార్ డెఫినెట్లీ లింగం యాదవ్ గారు చెప్పండి. ఎస్ చెప్పండి లింగం యాదవ్ గారు చెప్పండి. జీవో 29 అంటున్నారు, దాని గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. Yes. నువ్వెంత ఉద్యమం చేసినావు, నేనే ఉద్యమం చేసినా మాట్లాడతాం. విషయం అది కాదు. వినే నేనేమన్నంటే ఇవాళ లగచర్ల గురించి కూడా మాట్లాడి మరి రైతులని ఏ విధంగా హింసించిలో తెలియదండి. ఖమ్మంలో రైతులకు వేడి లేచింది ఎవరండి? ఇదే బీజేపీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు చేసిన ప్లీజ్ కొంచెం సంయమనం పాటించాలని కోరుతున్నాం. వెయిట్ అండి, నేను అడుగుతాను సంపత్ నాయక్ గారు, నేను అడుగుతాను. ఎవ్రీథింగ్ మీరు రేజ్ చేసిన క్వశ్చన్స్ అన్ని నేను అడుగుతాను. సరే లింగం యాదవ్ గారు మిగతా టాపిక్స్ పక్కన పెడితే ఆయన జీవో 29 అంటున్నారు. ఒకసారి దాని గురించి మీరు ఏమైనా క్లారిటీ ఇస్తారా? లింగం యాదవ్ గారు ఆయన జీవో 29 అంటున్నారు కదా, దాని గురించి మీ సమాధానం ఏంటి? హలో లింగం యాదవ్ గారు వినిపిస్తోందా? లింగం యాదవ్ గారు హలో ఎస్ సార్ వినిపిస్తుంది. మీరు సమాధానం వినిపించట్లేదా మీకు? క్లారిటీ ఉందండి దుర్గా గారు. ఎస్ అండి ఓకే ఎవ్రీ ఓకే వెయిట్ రామూర్తి నాయక్ గారు చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. ఈ లోపు ఆయన కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. మేము అడిగిన క్వశ్చన్ లో ఈ 18 నెలల కాలంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తప్ప ఏ ఒక్కటైనా వీళ్ళు సాధించరా? నెక్స్ట్ ఏదైనా చేయగలుగుతారా? ఇచ్చిన హామీలు ఎప్పటి వరకు నెరవేరుస్తారు? ఇది ఒక క్లారిటీగా, ఒక డిబేట్ అంటే ఒక క్లారిటీ ఉండాలండి. డిబేట్ మీద ఒక క్లారిటీ ఉండాలి, ఒక ఆన్సర్ రాబట్టుకోవాలి. ప్రభుత్వం ఇస్తారా, చేస్తారా, వస్తుందా, దిగిపోతుందా, మాకు చేత కాదని చెప్తారా? తెలియాల్సిన అవసరం లింగం యాదవ్ గారు చెప్పాల్సిందే. ఆయన పిసిసి అధికార ప్రతినిధి ఉన్నాడు. చాలా మేము అందరం కూడా గౌరవిస్తాము. మా మిత్రుడు యూనివర్సిటీ నుండి ఢిల్లీ స్థాయిలో ఎదగాలని ఒక ఉద్యమకారుడిగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తారా లేదా? అసలు మీకు ఆ అవకాశం, ఆలోచన ఉన్నదా? ఇంకా అబద్ధాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తారా? చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు దాని మీద అడగాల తప్ప ఇంకా వేరే ఎన్ని చెప్పినా కానీ అది కాదండి. డెఫినెట్లీ లింగం యాదవ్ గారు ఇప్పుడు వినిపిస్తోందా మీకు? ఎస్ అండి. ఇప్పుడు ఇందాక మన సంపత్ నాయక్ గారు అన్నారు జీవో 29 గురించి మాట్లాడాలా. అలాగే ఈయన బొమ్మ రామూర్తి గారు ఏం చెప్తున్నారంటే ఇప్పటివరకు మీరు ఏవైతే హామీలు ఇచ్చారో, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేము అవి ఇస్తాం చెప్పింది ఏమీ జరగలేదు, అన్ని వెనక్కి వెళ్తున్నాయి అంటున్నారు. అవి ఎప్పుడు నెరవేరుస్తారు? ఒకవేళ నెరవేర్చకపోతే ప్రభుత్వం నుంచి దిగిపోతారా? ఆయన అడిగిన ప్రశ్న ఇది. మీరేం సమాధానం చెప్తారు ఈ రెండు ప్రశ్నలకి? జీవో 29 గురించి ఇవాళ ఆల్రెడీ ప్రజా ప్రభుత్వం ఇవాళ ఆల్రెడీ చాలా స్పష్టమైన ఒక విధానం ఉందండి. ఇవాళ దాంట్లో ఎవరికి కూడా అన్యాయం జరగదు. ఇవాళ యువకులకు తెలంగాణ 10 ఏళ్లుగా విద్యార్థులు మోసపోయిరు. ఇప్పుడు మాట్లాడదాం. సరే 10 ఏళ్ళది పక్కన పెట్టండి. మీరు మీ గవర్నమెంట్ లో ఇప్పుడు ఏ డిసిషన్ తీసుకుంటారు? అందుకే చెప్తున్నాండి, 10 ఏళ్ల అమూల్యమైనటువంటి సమయం వృధా అయింది. మళ్ళా దీని పేరు మీద ఇట్లాంటి కొంతమంది కుట్రలు చేస్తున్నారు యువతకు. ఎందుకంటే తెలుసండి, ఒక పిహెచ్డి స్కాలర్, నేను ఒక డాక్టరేట్, పోస్ట్ డాక్టరేట్ ప్రొఫెసర్ ఉన్నా. నాకు తెలుసు ఒక యువకుల యొక్క అమూల్యమైన సమయం 10 ఇయర్స్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇవాళ మళ్ళా దాని పేరు మీద డెఫినెట్లీ అడుగుతున్నాము, ఆయన సమాధానాలు చెప్తున్నారు.
ఇవాళ ఒక పోల్ 200 పెట్టండి. రూపాయలకే ఒక గ్యాస్ పోల్ కనెక్షన్, 200 రూపాయల యూనిట్ల వరకు ఇవాళ ఉచిత విద్యుత్తు, ఓకే. రాజీవ్ ఆరోగ్య 10 లక్షలు, ఎంతమంది మహిళలకు ఇస్తున్నారు? ఇవాళ ఉచిత ఎంతమంది ఉన్నారు? ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి? నేను అడుగుతానండి మీరు రైట్ లెక్కలతో చెప్పు. కూర్చొని ఇవాళ కాంగ్రెస్ గ్యాస్ మేనిఫెస్టో ఎంతమందికి ఇస్తున్నారు? మీరు 200 యూనిట్లు ఎంతమందికి ఫ్రీ ఇస్తున్నారు? ఎస్ అండి ఎస్ డెఫినెట్లీ నేను అడుగుతాను ఒక్క నిమిషం అండి వెయిట్ సంపత్ నాయక్ గారు ఎస్ మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలు గుప్తా అమలు గారు చేస్తున్నాం. ఇదే లైవ్ లో ఇవాళ ఒక బీజేపీ యాదవ్ గారు మాట్లాడే అరే మేము కొన్ని ఇచ్చినవి చెప్పుకోలేదు కాబట్టే మేము ఓడిపోయినాము. మీరు అబద్ధాలు చెప్పారు కదా. సార్ ఒక్క నిమిషం అంటే వన్ బై వన్ మాట్లాడదాం డిస్కషన్ వల్ల మనకి ప్రజలకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదామండి ఖచ్చితంగా ఆట వేసే ధోరణి కాదు. నాకు ఖచ్చితంగా నేను అడుగుతాను రామూర్తి గారు ప్లీజ్ నేను అడుగుతాను ఖచ్చితంగా అండి సో అదే అండి అంటే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే 6 గ్యారంటీలను ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇచ్చారు ఇప్పుడు వరకు అవే కంప్లీట్ గా అమలు అవ్వలేదు ఇంకా ఈ కొత్తవన్నీ అసలు నమ్మే పరిస్థితులు లేవని వాళ్ళు అంటున్నారు జనసేన నాయకులేమో పోల్ పెట్టండి ఇప్పటికిప్పుడు చూద్దామంటున్నారు మరి అసలు నిజంగా యాదవ్ అన్న Yes, నేను yes ఏమంటున్నా అండి, అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మనం ప్రశాంతంగా మంచిగా మాట్లాడుతున్నాం, మనం ఎటు పోనవసరం లేదు. 3 పార్టీలు గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేసిండ్రో మనందరికి తెలిసిందే, మనం చూసిన వాళ్ళమే. మీరు కూడా ఇప్పుడు 1.5 year అయింది. నేను ఏమంటున్నా అంటే ఏదొద్దన్నా మీరు ఇవన్నీ చేసిండ్రు బ్రహ్మాండం అనుకుందాం, మొన్న మిస్ వరల్డ్ పోటీలు కూడా చేసిండ్రు, అది అద్భుతం అనుకుందాం, ఇక మిగతా అన్ని పెట్టేద్దాం. నేను ఒక విద్యార్థులకు సంబంధించి మీరు కూడా మనం కూడా PhD PDF చేస్తున్నాం కాబట్టి నేను ఒకటే అడుగుతున్నాను, మనం ఒక పోల్ పెట్టుకుందాం అన్న. మీరు ఒక బీసీ బిడ్డ, నేను ఒక ST బిడ్డ, అతను ఒక SC బిడ్డ. కాబట్టి నేను ఏమంటున్నానంటే జీవో 29 ద్వారా నిజంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి చేసిందా అని చెప్పి ఇదే ప్రైమ్ లైన్ ఏదైతే ఉందో ఇదే ఈ టీవీ ఛానల్ ద్వారానే యాదవ్ గారు మాట్లాడింది కరెక్టేనా, యాదవ్ గారు చెప్పినట్టు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు మంచి చేసిందా అని ఒక్కటే ఒక పోల్ పెడదామన్న. ఇప్పుడు మీరు నేను మీరు అడిగారు కంప్లీటెడ్ కదా ఆయన ఆన్సర్ చేద్దాం. అలాగే రామ్మూర్తి గారు మీరు ఫైనల్ గా ఆయన ఒక క్వశ్చన్ అడగాలంటే ఏమడుగుతారు చెప్పండి, ఆయన ఫైనల్ గా ఆన్సర్ ఇస్తారు. ఒక్కటే అండి, ఇకనైనా అబద్ధాలు మాట్లాడు బంద్ చేయండి. సరే 420 అబద్ధాలు ఆడారు, 14 హామీలు అన్నారు, గ్యారంటీలు అన్ని సమాధి చేశారు. మేము ఇక ఏం చేయలేని పరిస్థితిలో లేదు, మేము ఏం ఇచ్చే పరిస్థితిలో లేదు, మా దగ్గర డబ్బులు లేవు, నన్ను కోసుక తింటారా, నన్ను చంపుకుంటారా, ఇవన్నీ వద్దు సార్. అంటే మనం ఫైనల్ గా మీరు అడిగే ప్రశ్న ఏంటి, ప్రతిపక్ష పార్టీ నుంచి మీరు ఏం అడుగుతున్నారు, ఎప్పటి వరకు నెరవేరుస్తారు, ముసలి వాళ్ళకు వృద్ధులకు ఎప్పుడు వేస్తారు, మహిళలకు ఇస్తాను 2500 ఎప్పుడు ఇస్తారు, రుణమాఫీ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, రైతు బంధు ఎప్పుడు ఇస్తారు, వీటికి సమాధానం కావాల్సిన అవసరం ఉన్నది, సమాధానం చెప్పాల్సిన అవసరం కాదు. చేయమని ప్రకటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే డన్ అండి. నేను అడుగుతున్నాను సరే లింగం యాదవ్ గారిని, ఇప్పుడు మీరు ఈ 2 క్వశ్చన్స్ విన్నారు, ఏవైతే ఇద్దరు చెప్పారో ఆయన హామీలు ఎప్పుడు అన్నారు, ఆయన ఏమో బీసీలకు ఏం చేశారో లేదా ఒక పోల్ పెడదామంటున్నారు, మరి ఈ 2 ప్రశ్నలకి సమాధానం ఏంటి క్లుప్తంగా చెప్పండి. అంటే మనకి ఎప్పుడు జరిగినాయో వద్దు, ఇప్పుడు దీనికి మీరు ఎటువంటి సొల్యూషన్ వెతుకుతున్నారు? అండి జీవో 29 గురించి చాలా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్లకు అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత ఈ ప్రజాప్రభుత్వాన్ని, అందులో ఎవ్వరు కూడా నష్టపోరు, విద్యార్థులను ఆదుకునేది ఈ ప్రజాప్రభుత్వం. రెండోది మా మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాం. నేనే మేనిఫెస్టో కమిటీ మెంబర్ కంపెనీ చేసిన మిత్రుడు అన్నారు పెద్ద ఒకసారి బీఆర్ఎస్ నాయకుడు మా మేనిఫెస్టో చదువుకుంటే మేము ఎన్ని హామీలు ఇచ్చినామో పక్కన పెట్టండి, అమలు ఎప్పుడు చేస్తున్నారు క్వశ్చన్ అది, అమలు ఎప్పుడు చేస్తున్నారు అదే ఐఎమ్ కమింగ్ టు అండి. ఫస్ట్ నా మేనిఫెస్టో చదివితే మీకు మనకి టైం లేదు, కొంచెం ఫాస్ట్ గా చెప్పేసేయండి, ఎందుకంటే డెఫినెట్లీ అడిగిన క్వశ్చన్ మళ్ళీ సేమ్ ఇచ్చినటువంటి గ్యారంటీలు అన్నిటి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతి గ్యారంటీని కూడా అమలు చేసి తీరుతాం, అందులో వెనుకకు ఎట్టి పరిస్థితుల్లో పోవు. రెండోది 10 ఏళ్లు మీరు చేసినటువంటి విధ్వంసాన్ని ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది, డెఫినెట్ కూడా ప్రతి హామీని కూడా అమలు చేస్తాం. మేనిఫెస్టో మనందరూ తెలుసండి, మేనిఫెస్టో ఎన్నిసార్లు ఎప్పటి వరకు ఉంటుందండి? ఒక పార్టీ అమలుగిస్తే 5 సంవత్సరాల కాల పరిమితికి సంబంధించింది. మేము డెఫినెట్ కూడా అమలు చేస్తున్నాం. మీరు 10 ఏళ్లుగా విధ్వంసం చేసిరు కదా, కదా అవినీతి అక్రమాలు చేసిరు కదా, ఇవాళ అన్నిటిని కూడా పునర్నిర్మాణం చేస్తున్నాం.
ఇవాళ ఓకే తెలంగాణ అండి, ఓకే లింగం యాదవ్ గారు, ఓకే అండి. సో డెఫినెట్లీ అండి, మన అందరి కోసం తెలంగాణ అభివృద్ధి జరగాలండి. తెలంగాణ ఇంటిగ్రేషన్ కాదు. ఎస్ ఓకే అండి, ఎస్ ఓకే లెట్ మీ కంప్లీట్ అండి. తెలంగాణ అభివృద్ధి జరగాలి. దాని గురించి మీరు సహకరించండి, ఈ ప్రభుత్వానికి సహకరించండి. మనందరం కలిసి ఓకే అండి, సామాజిక న్యాయం ఖచ్చితంగా అమలు అవ్వాలి, డెఫినెట్లీ అది ఖచ్చితంగా ఎస్ ఎస్ ఎవరు ఈ ప్రజా ప్రభుత్వంలో కల్వకుంట్ల కుటుంబం తప్ప మిగతా కాదండి, మనం ప్రజలందరూ కాస్త అంటే సంయమనం పాటించడం అవసరం అండి. ఖచ్చితంగా అందరం ఒకసారి మాట్లాడితే ఖచ్చితంగా ఎవరికి ఏమి అర్థం కాదు, చూసే ప్రజలు కూడా ఒక క్లారిటీ మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. సో అయితే ఈ రోజు టైం అయిపోయింది. కాకపోతే మనం ముఖ్యంగా ఈ రోజు ప్రస్తావించిన అంశాలు ఏంటి అంటే, ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రేవంత్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణని ఎలా ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన కొన్ని ప్రణాళికలు కూడా, దాని గురించి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించారు. ఫ్యూచర్ సిటీ కావచ్చు, విద్య గురించి కావచ్చు, అన్ని రకాలుగా మాట్లాడారు. అలాగే ఇప్పుడు మన గెస్ట్ మాట్లాడిన విషయాలు చూస్తే కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఖచ్చితంగా మేము అమలు చేస్తాము హామీ, ప్రతి హామీని అంటున్నారు. కానీ ఇక్కడ జనసేన నాయకులు సంపత్ నాయక్ గారేమో ఇప్పుడు జీవో 29 గురించి ఏంటి, లేదా విద్యార్థులు ఇప్పటి వరకు ఉద్యమకారులుగా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి, లేదా గిరిజనుల గురించి ఏ నిర్ణయం తీసుకున్నారు అని ఆయన అడగడం చూసాము. అలాగే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కూడా ఎప్పుడు హామీల అమలు ఎప్పుడు జరుగుతుంది, మీరు స్థానిక ఎన్నికలు ఎందుకు పెట్టట్లేదు టైం అయిపోయినప్పటికి కూడా అని వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో చూద్దాం. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఖచ్చితంగా మాకు ఇంకా టైం ఉంది, ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని కూడా ఆయన చెప్పారు. చూద్దాం మరి అసలు రాష్ట్రంలో నిజంగానే ఈ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఏమైనా కొత్త మార్పులు చోటు చేసుకుంటాయా, నిజంగానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందా, ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయనేది ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. సో ఇది ఇవాటి స్పెషల్ డిబేట్ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి, లింగం యాదవ్ గారు, అలాగే సంపత్ నాయక్ గారు, అలాగే బొంబెర రామ్మూర్తి గారు స్పెషల్ డిబేట్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. సో ఇది ఇవాటి మన స్పెషల్ డిబేట్. నమస్తే.